ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. 2026 జనవరి మాసం, కొత్త సంవత్సరం. వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఆశించవచ్చు ఈ నెల? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలత్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. ఓం ఐం వత వాగ్వాదిన్యై స్వాహ. సామి వస్తు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. మొట్టమొదటగా మన ఛానల్ ప్రేక్షకులకి, అభిమానులకి, ఫాలోవర్స్కి అందరికీ కూడా మనము 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మన అందరి తరపున మనం చెబుదాం. హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే సంవత్సరానికే నూతన సంవత్సరం పుట్టిందనమాట. అందుకని మన అందరికీ బర్త్డే కింద లెక్క. కొత్త జీవితాన్ని ఇస్తుంది అది. అలాగే ఈ వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని, అష్టమ గురువు, అలాగే కేంద్రములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాలు మనకి బాగా అధికంగా పనిచేస్తున్నాయి. దానివల్ల వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఏమిటండి, నాకు అసలు పనులన్నీ కూడా ఉల్టా అయిపోతున్నాయి, రివర్స్ అయిపోతున్నాయి, ఏ పనులు అనుకుంటున్నా సరే అంటే ఇప్పుడు అదే సమయం రాబోతోంది. కుజ శుక్రుల గ్రహ ప్రభావాల వలన ఎక్కువగా అమెరికా ఇలాంటి దేశాల్లో, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నారు. ఇంచుమించుగా ఎక్కువ మంది మ్యాక్సిమం. దానివల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తున్నాయి. ఉద్యోగాలు అసలే 1 సంవత్సరం నుంచి ఊడిపోయింది. ఈ ఆడపిల్లల గొడవలు, ఎంతమందితో దోస్తానా చేస్తుంటే అంతమందితో కూడా రివర్స్ అయిపోవడాలు, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి జరుగుతున్నాయి. పోనీ తల్లితో మాట్లాడదామా అంటే తల్లి ఏమో, అరే నువ్వు ఇక్కడికే వచ్చేసాయి, నువ్వు అసలు ఇండియా వచ్చేసాయి, ఇక్కడ ఉండు అంటూ తల్లి ఎక్కువ ప్రేమను చూపించడం. పోనీ వెళ్ళి వచ్చేస్తే తల్లి దగ్గర ఉంటే ఆర్గ్యుమెంట్స్లు, కోపము, కాంట్రాస్ట్లు ఇద్దరికి అయిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. దీని అంతటికీ కారణం వృశ్చిక రాశి అర్ధాష్టమ రాహు మనశ్శాంతి లేకుండా చేసి పడేస్తూ ఉంటుంది. ఆదాయాలు పిచ్చపిచ్చగా వచ్చేస్తాయి వృశ్చిక రాశి వాళ్ళకి లాస్ట్ డిసెంబర్ కంటే కూడా. కానీ ఏం ప్రయోజనం? ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అయిపోతారు. లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, కోలివింగల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి అందరికీ కూడా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దానివల్ల కొత్త కొత్త సమస్యలు రాబోయే భవిష్యత్తులో ఏర్పడబోతున్నాయి. అది మనం చెప్పినా వాళ్ళు వినరు. ఎందువల్లంటే రాహు మాయలో పెడతాడు. రాహు ముందు మేము రాహుని కంట్రోల్ చేస్తాం, మేము రాహుని శాంతి చేసేస్తాం, మేము రాహుని మా కంట్రోల్లో పెట్టేస్తాం అనే వాళ్ళందరికీ కూడా మెంటలకిచ్చి పంపించేస్తాడు. రాహు అని చిన్నోడు కాదు. కాబట్టి రాహు యొక్క గ్రహం నుంచి తప్పించుకోవడానికి వీళ్ళకి ఒకటే ఛాన్స్ ఉంది. ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఆడవాళ్ళు ఎక్కడొస్తే అక్కడ పారిపోవాలి వీళ్ళంతా. నో లివింగ్ ఇన్ రిలేషన్స్, నో టాకింగ్ విత్ గర్ల్స్, ఉమెన్. ఇది చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారు. వృశ్చిక రాశి కాబట్టి కలిసి రాదు వ్యవసాయందారులకి. రైతులకు పెళ్లి చేద్దామన్న ముహూర్తాలు లేవు, అసలే పిల్లల్ని ఇవ్వట్లేదు. పంచమ శని, సంతానం గోలగోల, తల్లిదండ్రులకి మెంటలెక్కిచ్చేస్తారు. తండ్రులకి అర్థం కాక పాపం జ్యోతిష్యం కనుక్కుందామని చెప్పేసి మా అబ్బాయిదండి వృశ్చిక రాశి అండి అని చేస్తారు. ఈ లోపలనే వాడు ఎవరో ఒక అమ్మాయిని, ప్రేమించిన అమ్మాయిని ఎలోప్మెంట్ చేసుకొని వచ్చేస్తాడు. పోనీ ఆ అమ్మాయి మామూలు మధ్యతరగతి అమ్మాయా, లేకపోతే ధనవంతుల అమ్మాయి అంటే ఒక పద్ధతిలో మాట్లాడే వాళ్ళ అమ్మాయి అయితే పర్వాలేదు. గోండాల కూతురుని లేపుకొచ్చేస్తాడు. రాజకీయ నాయకుల కూతురులను, గోండాలదారులను లేపుకొచ్చేస్తే వాళ్ళేమో రౌడీలు వేసుకొస్తారు. పిల్లాడు బాగానే ఉన్నాడు, వృశ్చిక రాశి తండ్రిని తూపోతారు. చాలా ఉన్నాయి. అండ్ ఇతని ప్రాబ్లంలో అంటే పిల్లల వల్ల తండ్రి పడతాడు, తల్లికి లేదు గండం. మళ్ళీ
వృశ్చిక రాశిలో తల్లి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి సినిమాలు, షికార్లు, విలాసాలు మళ్ళీ విలాసాలంటే విలాస్ కొనుక్కుంటారు. అందులో విలాసాలు మంచిగా బ్రహ్మాండమైన ఫంక్షన్స్ అవి చేసుకుంటారు. అండ్ అప్పులు పిచ్చగా వస్తాయి వీళ్ళకి, అడగడమే ఆలస్యం. ఇల్లులు కట్టాలి, స్థలాలు కట్టాలి అని అప్పులు అడిగితే టపా వచ్చేస్తాయి. వాటితో కార్లు కొంటారు వీళ్ళు. ఉద్యోగాలు కూడా స్థిరంగా ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. ఏదో కొంతమందికి పాపం సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం వల్ల కాస్త ఉద్యోగాల ఇబ్బందులు రావడం జరుగుతాయి. వీసాల ప్రాబ్లంలు, అసలు ఏంట్రా నాయన ఉద్యోగం లేదని చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే వీసా పొడిగించుకోవాలా. వీసా పొడిగించుకోవాలంటే స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకోవాలి కొత్త కోర్సులకి, దానికి ఫీజు. ఈ పార్ట్ టైంలో రేట్లు ఎక్కువ. పర్మనెంట్ వీసా ఇవ్వాలంటే ఈ వీసావాడు కంపెనీ వాడు ట్రంప్ గాడు ఎక్కువ పెట్టేసి కూర్చున్నాడు. అసలు ఏంటి మా పరిస్థితి అని మెంటల్ ఎక్కుపోయే అంత ఇదిగా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫారిన్ నుంచి వచ్చేయాలా అసలు ఇండియాకి, లేకపోతే ఫారిన్లోనే ఉండాలా అని భర్జనలు పడుతున్నారు. భర్త చేతుల్లోకే డబ్బు ఇస్తే ఆ భర్త వ్యాపారంలో షేర్స్ వాటిల్లో పోగొట్టేశారు కొంతమందికి, ధన నష్టం. కాబట్టి ఈ జనవరి నెలలో కూడా ఈ షేడ్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా వచ్చి కొత్త బిజినెస్లు పెడతామండి, షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు కట్టండి, బంగారం తక్కువ రేటుకు వస్తుంది, ఇది ఒకటి ఉంది అమెరికాలో. ఈ బిస్కెట్లు ఇక్కడ తులం కొనడానికి గది లేదురా అంటే బిస్కెట్లు తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారంటే దుబాయ్లోనే అక్కడ ఇచ్చేస్తారు. అసలు విచిత్రం ఏంటంటే వీళ్ళు మనిషిని చూడకుండా కిలోలకి 3 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తారు. అది అక్కడ గొప్పతనం. పేదోడు 10 రూపాయలు అడిగితే ఎవరు మళ్ళా వీళ్ళు. ఈ విధంగా ధన నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళు ఈ తేలనమాట, వీళ్ళకి శత్రు బాధ ఉంటుంది. కానీ వీళ్ళే ఇతరులకి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఇలా చెప్పడం వల్ల వాళ్ళు ఏమైపోతారంటే అవతల వాళ్ళు కొంచెం వీళ్ళు అంటే బాబాయ్ వృశ్చిక రాశి వాళ్ళతో డేంజర్ రా బాబు, తేలీళ్ళు పొలలెట్టేస్తారు కుట్టేసి మాయమైపోతారనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమలోకి దిగుతారు, బాగుంది, ఆ ప్రేమ అలా ఉండొచ్చు కదా, మధ్యలో హ్యాండ్ ఇచ్చి పారిపోతారు. ఎందుకు? ఏదైనా చిన్న ఆపద వస్తే చాలు అనమాట. పెళ్లి కొడుకు వచ్చింది ఆపద, వాడు సెటిల్ చేసుకుంటాడు కదా, వీళ్ళే లోపల జెండా పీకేసి వెళ్ళిపోతారు. అందువలన శత్రు బాధ ఉంటుంది. కానీ శత్రువులను సమర్థవంతంగా ఈ వృశ్చిక రాశి వారంతా కూడా జయించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా విశేషంగా ఎటువంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు వాళ్ళకి? ఈ వృశ్చిక రాశి వారికి మొట్టమొదటిగా ప్రత్యంగిర అమ్మవారిని ఈ మధ్యన మా కాలంలో మర్చిపోయారు, మళ్ళీ మనం లేపాలి అమ్మవారిని. ఈ ప్రత్యంగిర అమ్మవారికి ఏం చేయాలంటే నిమ్మకాయలు 2 కట్ చేసి నిమ్మకాయ డిప్పల్లో 2 డిప్పల్లో కూడా నిమ్మ నూనె వేసి, ఈ యొక్క నూనె అనమాట ఆవాల నూనె కానీ ఆవదం కానీ వెప్ప నూనె కానీ వేసి, అలాగే దోసకాయ ఉంటుంది, దోసకాయని కట్ చేయాలి అడ్డంగా, దోసకాయలో ఉన్న గుంజుని తీసేసి దాంట్లో మొత్తం ఆవాల నూనె పొయ్యాలి. స్వీట్ పొటాటో అంటే బంగాళదుంప ముక్కలు చేసి, మన సమంత పెళ్ళికి అందరికీ విందు భోజనాలు బ్రహ్మాండంగా పెట్టారంటే అందరూ ఏదో పెట్టారనుకున్నారు. మా గురువుగారు శోభారాజు మేడంలో చెప్పారు, అన్నమయ్య శోభరాజు గారు ఉడకేసిన బంగాళదుంప పెట్టారండి అందరికీ. సో ఆ విధంగా ఆ బంగాళదుంప ఉడకబెట్టి అవన్నీ కూడా అమ్మవారి త్రిపుర భైరవి అమ్మవారికి, సద్గురువు గారు లింగ భైరవి అంటారు, మనం త్రిపుర భైరవి అంటాం, అంతే తేడా. దశ మహావిద్యల్లో అమ్మవారు. మరి చక్కగా ఈ నివేదన చేసి త్రిపుర భైరవి మంత్రాన్ని జపించి, వెజిటేరియన్ మాత్రమే పెట్టాలా, నాన్ వెజిటేరియన్ ఎప్పుడు కూడా ఏ దేవుడికి ఎక్కడ పెట్టకూడదు. తర్వాత ఆవు పిండితో చేసిన పచ్చడి, ఆవకాయ పచ్చడి ఉంటుంది, అది 11 మంది పేదవారికి పంచాలి. ఈ రకంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వారికి అందరికీ కూడా ముందుకు దూసుకెళ్ళిపోతారు. ముఖ్యంగా ఈ యొక్క పచ్చడి ఎవరైతే చేసుకోలేరు, పేదవాళ్ళు చేసుకోలేరు, బ్యాచిలర్స్ చేసుకోలేరు, వాళ్ళు తిని ఆశీర్వదిస్తారనమాట. పాపం ఈ పచ్చడి ఒక జాడీ పచ్చడి చేసేసి అందరికీ పంచాలి. అంటే రెమెడీస్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఈ పచ్చళ్ళ పంచడం ఏమిటిరా బాబు అనుకుంటారు. మామూలుగా ఈ సున్నంలో గిన్నెలో పంచడం ఇలాంటివి ఉంటాయి. కానీ పచ్చడి రాహు కంట్రోల్ చేసేస్తుంది.
దుర్గాదేవి కారం ఈ విధంగా చేస్తే సరిపోతుంది. అండ్ ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద మనం చెబుతాం ఈ ఫలితాలు. అందరికీ ఎగ్జాక్ట్గా ఇలా జరగాలని లేదు కాబట్టి మోడర్న్ సైన్స్ని ఉపయోగించి మనం నాసా రిపోర్ట్స్ని బట్టి చెప్తాం కాబట్టి ఎవరికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎవరికి ఎప్పుడు డైవర్స్ అవుతుంది, ఎవరికి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎవరికి ఎప్పుడు ఉద్యోగాలు పోతాయి, ఎవరికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎవరు ఎప్పుడు డమాలు అవుతారు, ఇలాంటి మొత్తం ముఖ్యమైన విశేషాలు, యాక్సిడెంట్లు ఎప్పుడు అవుతాయి అన్నీ తెలుసుకోవచ్చు, తప్పలేదు. అన్ని నెగిటివ్గా చెప్పకూడదు కానీ నెగిటివ్స్ ఏం జరగబోతున్నాయో మనకు తెలుసుకోవచ్చు. దొంగదవలతో దోస్తాన చేస్తే ఏంటి, దొంగ గురువులు చెప్పింది ఫాలో అయితే ఏ నష్టాలు వస్తాయి ఇవన్నీ తెలుసుకోవచ్చు. అంటే అలాంటి వాళ్ళందరూ కూడా మనల్ని కలవాలని అనుకుంటే అది సంవత్సరం కాదు 10 సంవత్సరాలు అయిపోద్ది. కాబట్టి వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు, గడ్డ అలా తెల్లగా అయిపోద్ది. అందువలన వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో వీళ్ళు చక్కగా మన సెక్రటరీని మాట్లాడి అరేంజ్ చేస్తారు. మనం చదువుకున్నటువంటి వాళ్ళం మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చక్కగా చెప్తాం. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే చాలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎన్నో సంవత్సరంలో మనం కూడా అప్పుడు మన ఛానల్ హ్యాపీగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరిలో ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.